Thank you, Shravanti. Thank you so much. Loving your work each and every day. Congratulations. Seeing your growth is really making me happy. వచ్చిన సినిమా లవర్స్ అందరికీ మా మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. యాంకరింగ్ చేశాను చిన్నప్పటి నుంచి సినిమాలకు రావాలి, సినిమాలో కనిపించాలి అని ఒకటే గోల్. కానీ దానికంటే ముందు యాంకర్ రవిగా మీ అందరికి ఇప్పటివరకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి రవి, యాక్టర్ రవి అనిపించుకుందాం అనుకుంటున్నాను. నా కులం సినిమా, నా కుల దేవుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మా కుల పెద్ద మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొకటే నమ్ముకొని ముందుకెళ్తున్నాం. సినిమా తప్ప, ఇండస్ట్రీ తప్ప, కెమెరా తప్ప, మైక్ తప్ప, యాక్టింగ్ తప్ప ఏమీ తెలియదు. అలానే ముందుకెళ్తున్నా. యాంకరింగ్ ఆపేద్దాం, ఇంకా టీవీలో చాలా కనిపించేసాం, సినిమాలు ట్రై చేద్దాం, సినిమా ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనే ఈ జర్నీలో వింటున్నాను, సినిమాలు డైరెక్టర్లు కలుస్తున్నాను. ఫైనల్గా ఎవరో ఏదో ఎక్కడి నుంచో ఒక చిన్న రే లాగా జంపన్న గారి కాంటాక్ట్ రావడం, మీరు వస్తారా ఫ్రీ ఉంటే అని అడగడం, నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆయన నా క్యారెక్టర్ చెప్పడం, 5 నిమిషాల్లో ఎస్ అని చెప్పడం, ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ చెక్ ఇవ్వడం, ఆడిని అక్కడి వరకే గుర్తుందండి. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. అమేజింగ్ వచ్చింది. అంటే నేను ఇంతకాలం వెయిట్ చేసినందుకు 2017లో నా ఫస్ట్ సినిమా. దాని తర్వాత సినిమా గురించి లెక్కలు తెలుసుకున్నాక సినిమా చేద్దాం అని చెప్పేసి ఆపేసా, ఒక లెసన్ లెర్న్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్, నేను ఫైనలీ బిగ్ స్క్రీన్లో కనబడుతున్నా, ఫైనలీ ఒక సినిమా సెట్, ఫైనలీ యాక్షన్ కట్. అంటే పెద్ద సినిమాలు ఎలా అవుతాయో అలా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా డైరెక్టర్ చెప్పినట్టు ఆ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బేస్ వాయిస్లో మాట్లాడు, అందరికీ భయం అయిపోయింది ఈ సినిమా అంత సీరియస్గా ఉంటుందేమో అని. బట్ చాలా కమర్షియల్ వేలో సొసైటీలో ఏదైతే చిన్న విషయం ఉందో ఆ కాస్ట్ వల్ల మనం అందరం కొంచెం ఎక్కడో ఆలోచిస్తాం, ఆ పాయింట్ తీసుకున్నామండి. కానీ కమర్షియల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ గగన్ భయ్యాతోని చేయడం నిజంగా చాలా హార్ట్ఫుల్గా ఉంది భయ్య. అంటే మీతో స్క్రీన్ షేర్ చేయడం చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.